పేదలు దివ్యాంగులకు ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుండాలని ప్రభుత్వ వీప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారత వికాస్ పరిషత్ విజయవాడ సెంట్రల్ యూనిట్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమంలో రాజీవ్ నగర ఊడా కాలనీలోని భారత వికాస్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్, కృత్రిమ అవయవాలు, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రతి నెల పింఛను 6,000 రూపాయలు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఎవరైనా పింఛను అందకపోతే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, వీరికి ప్రభుత్వ సహకారంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం ఉంటుందన్నారు. దివ్యాంగులకు లక్షల విలువైన కృత్రిమ అవయవాలు అందజేసేందుకు ముందుకు వచ్చిన భారత వికాస్ పరిషత్ ప్రతినిధులను బోండా ఉమా అభినందించారు. కార్యక్రమ కన్వీనర్ ఎంవీఎస్ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల విలువైన దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్లు వివరించారు. ప్రోగ్రాం చైర్మన్ వంకాధర వాసుదేవరావు, వైస్ చైర్మన్ మహేంద్ర జైన్, కిషోర్ పి జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రాజీవ్ నగర్, ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, పేదలు ఉండే ప్రాంతం. దీంట్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కుట్టు మిషన్లు నేర్పించారు. అలాగే మజ్జిగ పంపిణీ, మనం వరదలు వస్తే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి భోజనాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈరోజు మా దివ్యాంగ సోదరి మండలికి ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇవ్వటం, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ భారత్ వికాస్ పరిషత్ పెద్దలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తున్నారు. వేదిక మీద మా సోదరి కార్పొరేటరు మోదుగుల తిరుత్తమ్మ గారు, అలాగే చంపాల జైన్ గారు, విద్యాసాగర్ గారు, వివేకానంద వాసుదేవరావు గారు, మహేంద్ర జైన్ గారు, ఎంవివి ప్రసాద్ గారు, ఎంవిఎస్ఎన్వి ప్రసాద్ గారు, అట్లాగే ఇంకా మిగిలిన సంస్థ ప్రతినిధులు, మా సోదరి లంబా దుర్గ గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరుడు వైకుంఠం, అలాగే డివిజన్ పార్టీ ఇన్ఛార్జి కొండా, ప్రధాన కార్యదర్శి కోలా సీను, ఇంకా డివిజన్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఈరోజు ప్రభుత్వ పరంగా దివ్యాంగ సోదరులకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పెద్దపీట వేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతి నెల మీరు పెన్షన్ తీసుకుంటాం. 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని గతంలో అనేక ఇబ్బందులు, సమస్యలు పెట్టి మనకి ఇచ్చేవాడు. అలాంటిది ఒకేసారి 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 6,000 చేసింది ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది. ఇక్కడ అందరూ పింఛన్ వస్తుందా? వచ్చేవాడి చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు కూడా పెట్టుకోండి ఇప్పుడు పింఛన్. ఎందుకంటే రేపు ఈ నెలలో సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ ఓపెన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మిమ్మల్ని పరీక్ష చేసి దివ్యాంగ సోదరులకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇస్తే మీరు వికలాంగ పెన్షన్లకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తాం. ఉదయాన్నే 6 గంటలకి ఇంటికి తీసుకొచ్చి పింఛన్ ఇచ్చే 6,000 రూపాయలు ఇచ్చే పింఛను భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని రాజీవ్ నగర్లో వాళ్ళ కార్యాలయంలో దివ్యాంగ సోదరులకి ఆర్టిఫిషియల్ లెగ్స్, అలాగే హ్యాండ్సు, అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గతం నుంచి కూడా ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు ఈ కార్యాలయం బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని పేదవాళ్ళకి ఈ కార్యాలయం భారత్ వికాస్ పరిషత్ సంస్థ నిత్యం సేవలు అందిస్తూ ఉంది. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ దివ్యాంగ సోదరులకి ప్రభుత్వ పరంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 6,000 రూపాయలు చేశాం. 6,000 రూపాయలు కూడా ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రైసైకిల్స్ ఏదైతే ఫెడలింగ్ చేసి తిప్పుకొని నడుపుకోవాల్సి వచ్చే సైకిల్స్ని ఇవాళ
ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ ట్రైసైకిల్స్ని ఇస్తున్నాం. దానివల్ల దివ్యాంగ సోదరులకి మరి నడపలేని వారికి కూడా చాలా ఈజీగా దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని యాక్సిలేటరు బ్యాటరీ ఛార్జింగ్తో నడిచే సైకిల్స్ వచ్చినాయి. దానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా దివ్యాంగులకి అండగా ఉంటూ ఉన్నాం, పేదవారికి అండగా ఉంటూ ఉన్నాం. ఇలాంటి సంస్థలు కూడా పేదవారికి దివ్యాంగులకి సేవలు చేస్తూ ఉన్నాయి. హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 63వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ సోదరి మా మోదుగోలు తిరుపతమ్మ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం కొండ, ఇన్ఛార్జి కోలాసీను, అలాగే మా సోదరి లబ్బా దుర్గా, వీళ్ళందరూ కూడా హాజరైన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. సెంట్రల్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ అండ్ సెంట్రల్ బ్రాంచ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భారత వికాస్ పరిషత్ ఈ దివ్యాంగుల క్యాంపు నిర్వహిస్తుంది. ఇవాళ దానికి గుంటూరు జిల్లా నుంచి, మన గోదావరి జిల్లా నుంచి, అలాగే అనంతపురం నుంచి కూడా చాలా 5-6 జిల్లాల నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కోసం వచ్చారు. అంటే వాళ్ళకి అక్కడ దొరక్క కాదు, మనం ఇచ్చే క్వాలిటీ వల్ల మనం ప్రతి సంవత్సరం అది లబ్ధి చేకూరుస్తుంటాం. అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్ అన్నీ కూడా మొత్తం 85 మందికి భారత వికాస్ పరిషత్ 2 శాఖలచే ఇవ్వడం జరిగిందండి.